నేడు వరంగల్ జిల్లాలో గ్రేటర్ మున్సిపల్ ఎన్నికలు అతి త్వరలోనే ప్రారంభం కానున్నాయి. ఈ సందర్భంగా ఈరోజు ఉనికిచెర్ల గ్రామంలో ఉన్నాం. ఇక్కడ స్థానికుడు ఆటో డ్రైవర్ ఉన్నాడు. అతన్ని ఓటు ఎవరికి చేస్తారు, ఏ పార్టీకి మద్దతు ఇస్తారనే ఉద్దేశంతో అడగడానికి తెలుసుకుందాము, ప్రయత్నం చేద్దాం. చెప్పండి, మీరు ఏ పార్టీకి మద్దతు ఇవ్వాలనుకుంటున్నారు? అధికార పార్టీ గతంలో మీకు ఏం చేసింది? మాకు ఎమ్మెల్యే ఉన్నాడు, స్థానిక ఎమ్మెల్యే ఉన్నాడు, కొంచెం రోడ్డు పోషన్లు నడుస్తాయి ఇప్పుడు మంచిగా. ఇప్పుడు అదే కాంగ్రెస్ పార్టీ కానీ బీజేపీ పార్టీ మీద మీ అభిప్రాయం? ఇక పార్టీ కేసీఆర్ ఉన్నారు కాబట్టి కొన్ని పనులు కావాలంటే వీలే కావాలి. గతంలో టీఆర్ఎస్ పార్టీ ప్రభుత్వం ఉన్నంత వరకు సంక్షేమ పథకాలు కానీ ఇంకా ఎలాంటి పథకాలు మీకు అందినాయా? అందరికి పథకాలు ఉంటాయి, పెన్షన్లు కానీ రైతు బంధు కానీ ప్రతి ఒక్కరికి ఉన్నాయి బాగా. ఇక్కడ కేసీఆర్ చేసిన పథకాలే కానీ మౌలిక సదుపాయాలు కానీ అన్నీ అందుతున్నాయి అంటున్నారు. అందుకే గతంలో జరిగిన టీఆర్ఎస్ ప్రభుత్వానికి మద్దతు ఇవ్వాలని ఇక్కడ ఒక వ్యక్తి చెప్తున్నాడు. కెమెరామెన్ సంజయ్తో కుమార్. ప్రస్తుతం మనం అరుణానగర్ డివిజన్లో మరికొండలో ఉన్నాము. ఇక్కడ ప్రజెంట్ అరుణానగర్ డివిజన్కి సంబంధించిన ఒక వ్యాపారవేత్త మనతోనే ఉన్నారు. ఆయన అడిగి తెలుసుకునే ప్రయత్నం చేద్దాం. సార్ నమస్కారం. సార్ మీ పేరు? మా దగ్గర సార్, అరుణానగర్ డివిజన్లో మీరు ఏ పార్టీకి మద్దతు ఇస్తున్నారు? ఆ ప్రభుత్వానికి ఎందుకు మద్దతు ఇవ్వాలనుకుంటున్నారు? కొన్ని మంచి పని జరుగుతుంది. అంటే ఇప్పుడున్న అధికార పార్టీ అయిన ప్రభుత్వం ఉంది కదా, మళ్ళీ ఎంతవరకు పనులు చేశారు? కొన్ని అన్నీ కొన్ని అంటే ఇప్పుడు రాబోయే ఎన్నికల తర్వాత మన పనులు పూర్తవుతాయని మళ్ళీ ప్రభుత్వం వస్తే మళ్ళీ కంటిన్యూ చేస్తామని చెప్తుంది. అంటే ఇప్పుడు వర్ధనపేట ఎమ్మెల్యే ఆర్వి రమేష్ అన్న గారు ఎంతవరకు మీకు పనులు పూర్తి చేశారు? అవుతున్నాయి సార్. 2 గంటల్లో వరకు 2 గంటలు 4 గంటలు 1 గంటల కూడా చేద్దామని. ఎమ్మెల్యే గారు చేసే పనులన్నీ మీకు అభివృద్ధి పనులన్నీ మీకు నచ్చి అదే పార్టీకి మద్దతు ఇస్తామనుకుంటున్నారు అంతేనా సార్? ఆర్వి రమేష్ ఎమ్మెల్యే గారు చేస్తున్న అభివృద్ధి పనులు కాకుండా కేసీఆర్ ఇస్తున్న సంక్షేమ పథకాలు కానీ అభివృద్ధి పనులు కానీ అన్నిటికీ నచ్చి ఇక్కడున్న స్థానిక ప్రజలు టీఆర్ఎస్ ప్రభుత్వాన్ని కోరుకోవడం జరుగుతుంది. సంజయ్, కెమెరామెన్తో కుమార్. నమస్కారం సార్. నమస్కారం సార్, చెప్పండి సార్. ఈ 64వ డివిజన్లో ఏ పార్టీకి మద్దతు ఇస్తున్నారు? టీఆర్ఎస్ అండి. అంటే టీఆర్ఎస్ ప్రభుత్వానికి ఎందుకు మద్దతు ఇవ్వాలనుకుంటున్నారు? పనులు జరుగుతాయి, పనులు చేస్తారు, చెప్పింది చేస్తారు. మా మేడం కూడా చెప్పింది చేస్తుంది. అందువలన ఆమెకి వేయాలనుకుంటున్నాము. అంటే కేసీఆర్ గారు చేస్తున్న అభివృద్ధి పనులు కానీ మీకు సంక్షేమ పథకాలు కానీ మౌలిక సదుపాయాలు అన్నీ కల్పిస్తున్నారని? వస్తున్నాయి మాకు కావాల్సినాయి. మేము వృద్ధులైతే కాదు, మాకు పింఛన్లు అవసరం లేదు. ప్రస్తుతానికైతే మాకు పనులు దొరుకుతున్నాము, పనులు చేస్తున్నాం. మీ వర్ధనపేట ఎమ్మెల్యే గారు ఏ రకమైన పనులు చేశారు, ఎంతవరకు చేశారు? ప్రస్తుతానికి ఇగో రోడ్లు వర్క్ నడుస్తున్నది, స్టార్ట్ చేశారు. కొద్దిగా ఆలస్యమైన మాకైతే పనులు చేస్తున్నారు. అంటే మొత్తానికి టీఆర్ఎస్ ప్రభుత్వం మీద మాకు అభిమానం ఉన్నది, పనులు జరుగుతాయి, మేము ఎదుర్కొన్నాం. టీఆర్ఎస్ ప్రభుత్వం మీద ఉన్న గౌరవంతో కాకుండా వారు చేస్తున్న పనుల మీద గౌరవం పెరిగి వాళ్ళు ఇస్తున్న సంక్షేమ పథకాల మీద మంచిగా ఒపీనియన్ సంపాదించుకున్నందుకు కాబట్టి టీఆర్ఎస్ ప్రభుత్వం ఖచ్చితంగా గెలుస్తుందని ధీమా వ్యక్తం చేస్తున్నారు ఇక్కడ ఉన్న వ్యక్తులు. సంజీవ, కెమెరామెన్తో కుమార్. ఏ పార్టీకి మద్దతు ఇస్తున్నారు మీరు? ఏ పార్టీ అంటే ఇస్తున్న పార్టీ కావాలని కోరుకుంటారు. ఏ పార్టీ? ఏం పార్టీ ఇస్తారు? గతంలో ప్రభుత్వం ఇస్తున్న పింఛన్లు కానీ మౌలిక సదుపాయాలు కానీ అన్నీ మీకు ఏమైనా సమకూరుస్తున్నాయి? అన్ని బాగానే ఉన్నాయి. అరుణ్ రమేష్ గారు ఎమ్మెల్యే కదా, మీకు చెప్పిన హామీలన్నీ నెరవేర్చారా? నెరవేరుస్తాను అంటారు, నెరవేరుస్తారు. ఇప్పుడు కాంగ్రెస్, టీఆర్ఎస్, బీజేపీ పార్టీలు ఎన్నికల బరిలో ఉన్నాయి కదా, ఏ పార్టీకి మద్దతు ఇస్తున్నారు మీరు? తెలంగాణ. ఎందుకు? అన్ని సౌకర్యాలు ఉన్నాయి కాబట్టి. నిజవర్గ ఎమ్మెల్యే ఆర్వి రమేష్ గారు అన్ని ప్రజలను ఆదుకునే కాక అన్ని సదుపాయాలు సమకూరుస్తున్నారని, పింఛన్లే కానీ షాదీ ముబారక్ కానీ కళ్యాణ లక్ష్మి కానీ అన్నీ కల్పిస్తున్నారని చెప్తున్నారు. వికలాంగుల పింఛన్లు కూడా ఇస్తున్నారని చెప్తున్నారు. మాకు అదే ప్రభుత్వం కావాలని ఉన్న ఇక్కడ మద్దతుదారులు తెలుపుతున్నారు. కావున వీళ్ళు టీఆర్ఎస్ పార్టీకి మద్దతు ఇస్తున్నారని తెలుపుతున్నారు. సంజయ్, కెమెరామెన్ సంజయ్తో కుమార్. టీఆర్ఎస్ పార్టీ అన్నీ పోటీ చేస్తున్నాయి కదా, అందులో ఏ పార్టీకి మీరు తెలంగాణ పార్టీ మద్దతు ఇస్తున్నారు? దేని గురించి అంటే అన్ని మంచిగా
ఎమ్మెల్యే గారు ఏం పనులు చేశారు? చూసుకున్నాడు, నామలు వచ్చినా కానీ ఉంటున్నాడు. కేసీఆర్ గారి సంక్షేమ పథకాలు మొత్తం మీకు అందినాయా? అందుకని రోడ్లు మొత్తం అన్ని రోడ్లు వాడవాడలాగా చేశారా? అరూరు రమేష్ మాట ఇచ్చిందంటే చేస్తారు. వర్ధన్నపేట ఎమ్మెల్యే అరూరి రమేష్ గారు గతంలో చేసిన పనులు ఏవైతే పెండింగ్ ఉన్నాయో ఆ పనులు కూడా ఇప్పుడు గ్రేటర్ ఎన్నికల తర్వాత పూర్తి చేస్తానని హామీ ఇచ్చారని చెప్తున్నారు. కాబట్టి వాళ్ళు టీఆర్ఎస్కే మద్దతు ఇస్తానని పూర్తిగా ప్రకటించడం జరుగుతుంది. వారు చేసిన ప్రభుత్వ సంక్షేమ పథకాలు అన్నీ నచ్చినాయి కాబట్టి మేము టీఆర్ఎస్ ప్రభుత్వాన్నే ఎన్నుకోవడం జరుగుతుందని తెలియపరుస్తున్నారు. సంజీవ కెమెరామెన్తో కుమార్. అతి త్వరలో ప్రారంభం కాబోతున్నాయి. ఇక్కడ మన దగ్గరలో ఉన్న మనం మున్పిచెర్ల గ్రామంలో ఉన్నాము. ఇక్కడ ఒక దర్జీ ఉన్నాడు. అతన్ని ఏ పార్టీ వస్తే బాగుంటుంది అనే విషయాన్ని తెలుసుకునే ప్రయత్నం చేద్దాం. సార్, ఇప్పుడు ప్రజెంట్ పురపాలక ఎన్నికలు జరగబోతున్నాయి కదా, ఏ పార్టీ వస్తే బాగుంటుంది అనుకుంటున్నారు? టీఆర్ఎస్ పార్టీ కొంచెం అధికారం ఉన్నది కాబట్టి టీఆర్ఎస్ పార్టీ వస్తేనే కొంచెం అధికారం కూడా బరాబర్ ఉంటుంది అని నా అభిప్రాయం. మీరు ఆ పార్టీ ఎందుకు రావాలనుకుంటున్నారు? పనులను బట్టి రావాలని అనుకుంటున్నాను. మా పనులు చేసుకోవాలి కదా, ఏదైనా మా ఊళ్ళో పనులు చేసుకోవాలంటే ఆ పార్టీ వస్తేనే కొంచెం మాకు అభిమానం ఎక్కువ ఉంటుంది. ఇప్పుడు ప్రజెంట్ కాంగ్రెస్ బీజేపీ పార్టీలు కూడా ఉన్నాయి కదా, వాటి మీద మీ అభిప్రాయం ఏంటి? అభిప్రాయం అంటే బీజేపీ మాకు ఇక్కడ ఎక్కువ లేదు కదా, లేదు కాబట్టి అభిప్రాయం ఇక్కడ ఎక్కువ లేదు కాబట్టి మాకు ఈ కార్పొరేటరు మా టీఆర్ఎస్ అనే గెలిస్తే మాకు అడిగే అంత హక్కు మాకు బరాబర్ ఉంటుందని మా అభిప్రాయం. టీఆర్ఎస్ ఇచ్చిన మొత్తం హామీలు, గతంలో ఇచ్చిన హామీలు నెరవేర్చినారా? నెరవేరాలి. ఏంటి అవి చెప్పండి. 3 ఎకరాల భూమి, డబుల్ బెడ్రూమ్ అన్నాడు, ఏమీ నెరవేరాలి. దాన్ని బట్టి ఇక టీఆర్ఎస్ఏ కావాలంటే మాకు అధికారం పార్టీ కాబట్టి టీఆర్ఎస్ కావాలని అంటాను అంతే. మీ ఇంట్లో ఎవరికైనా పింఛన్లు మాకు ఎవరికి ఏం లేదు. ఇక్కడ స్థానిక అతను ఎత్తైన అధికార పార్టీ కాబట్టి అధికార పార్టీకి ఓటేస్తేనే మేము అడిగే హక్కు ఉంటుంది. టీఆర్ఎస్ ప్రభుత్వం గతంలో కొన్ని అభివృద్ధి పనులు చేసింది, కాకపోతే డబుల్ బెడ్రూమ్ 3 ఎకరాల పొలం ఇవ్వలేదనే అభ్యంతరం ఒకటి మాత్రమే ఉంది. అది కూడా ఇస్తే బాగుంటుందనే అభిప్రాయం వ్యక్తం చేస్తున్నాడు. ఆ విషయాన్ని మనతో చేరేస్తున్నాడు. కెమెరామెన్ సంజీవతో కుమార్. ఇప్పుడు వరంగల్లో ఎలక్షన్ జరుగుతున్నాయి కదా, ఈ ఎలక్షన్లో మీరు ఎవరు పోటీ చేయాలనుకుంటున్నారు? ఎందుకంటే మేము మంచోళ్ళు, మా దాంట్లో మేము ఆయన గెలిస్తే మాకు ఏదైనా చేస్తా అని మాకు నమ్మకం, అలా వస్తే మేము వేస్తాం, ఆయనని గెలిపిస్తాం. మేము పేదరికం ఉన్నాం, కొంచెం మాకు జాగా లేనోళ్ళకు జాగా ఉప్పియాలి, ఇల్లు ఉన్నోళ్ళకు ఇల్లు కట్టియాలి. మాకు చాలా పేదరికం, పింఛని లేదు మా ఇళ్ళలో ఎవ్వరికి, చాలా మందికి పింఛన్ లేదు. పింఛన్ కావాలని మాకు ఆశ గదే ఉంది. ఇంతకుముందు ఉన్న ప్రభుత్వాల కంటే ఇప్పుడు ప్రస్తుతం జరుగుతున్న ప్రభుత్వాలు పింఛన్లు ఎక్కువ ఇచ్చే అవకాశం ఇస్తున్నాయి కదా, 2016 పింఛన్ ఇస్తున్నారు కదా, మరి మీరు వీళ్ళకి ఇవ్వటేద్దాం అనుకుంటున్నారా వేరే వాళ్ళకి ఇద్దాం? మేము మా ద్వారా మాకు పింఛన్ వాళ్ళు వస్తాను మా వాళ్ళు అనుకుంటే మేము వాళ్ళకేస్తాం, ఓటు వాళ్ళకేస్తాం. మాకు ముఖ్యంగా రోడ్డు ఇక్కడ ఎట్లుంది చూడు, మాకు మొత్తం గలీజ్గా, మాకు అసలు పనే చేయాలి. ఇక్కడ ఎలక్షన్ ఓటు రాగా వస్తారని ఎవరు వచ్చి ఏం పని చేయాలి, ఓటు కావాలంటే ఓట్లు అడిపించుకుంటారు. ఇక అంతే, ఓట్లు వేయించుకుంటారా? అంతే. మన స్వాతంత్రం వచ్చి దాదాపు 70 సంవత్సరాలు అవుతుంది కదా, 70 సంవత్సరాల నుంచి జరిగిన దానికి ఇప్పుడు టీఆర్ఎస్ గవర్నమెంట్ వచ్చేసిన 7 సంవత్సరాలు జరిగిన దానికి ఏమైనా తేడా కనిపిస్తుందా? ఏం లేదు, అట్లనే ఉంది, అట్లనే ఉన్నది. ఇల్లు కట్టిస్తాను, ఇల్లు కట్టియాలి, జాగలు లేని వాళ్ళకి జాగలు ఇప్పిస్తాను, జాగలు రాలే, ఏమి రాలే, సమస్య అంతా అట్లే ఉంది. అంటే ఇప్పుడు మీరు ఎవరికి ఏ పార్టీకి ఓటు వేయాలన్నది డిసైడ్ కాలేదు? అయితే మా వాళ్ళు అందరూ ఒకడైనా ఒక ఏది మంచిగా అయితే అలాకేస్తాం ఓటు. మేము మహిళల ఓట్లు ఉన్నాయి, మహిళల జాగా భూమి ఇప్పిస్తాను. ఇప్పుడు రాధికారెడ్డి గారు నిలబడ్డారు కదా, వాళ్ళకి వాళ్ళ ఇదివరకు మంచిగా పనిచేస్తారు. మంచిది, చాలా మంచిది. రాధిక మేడం చాలా మంచిది, మాకు కొంచెం హెల్ప్ కూడా చేసింది. ఇప్పుడు అనిపిస్తుంది, మాకు ఆమెకే అనిపిస్తుంది. ఇప్పుడు రాధికారెడ్డి కూడా టీఆర్ఎస్ పరంగానే నిలబడ్డారు, వాళ్ళకే ఓటేస్తారు. వేస్తాం, మేము అందరం ఒకడైతే ఆమెకేస్తాం. ఆమెకే వేస్తారా? ఓకే.
అమ్మ మీ పేరు చెప్పండి. లత గారు. ఇప్పుడు ఇక్కడ ఏ పార్టీకి గెలిచే అవకాశాలు ఎక్కువ? రాధికా రెడ్డి. ఏ పార్టీ పరంగా? ఇప్పుడు టీఆర్ఎస్ ఇన్ని రోజులు లేకుండా ఇప్పుడు వాటర్ కానీ కళ్యాణ లక్ష్మి కానీ షాదీ ముబారక్ కానీ ఇప్పుడు కేసీఆర్కి ఎక్కువ పడతాయా లేకపోతే వేరే పార్టీకి ఎక్కువ పడతాయా? అందరికి అందరికి ఎక్కువ పడతాయని ఇప్పుడు అట్లా అంటారు ఇట్లా అంటారు మరి ఎవరు వాడితే తెలియదు ఇక మీ ఒపీనియన్ ఎలా ఉంది? కేసీఆర్ గెలుస్తారని అనుకుంటాను. కేసీఆర్ గెలుస్తారని అనుకుంటున్నారా? ఓకే అమ్మ, థ్యాంక్ యూ. నమస్తే అండి. ఇప్పుడు ఎలక్షన్ జరుగుతున్నాయి వరంగల్లో. ఏ పార్టీకి ఓట్లు ఎక్కువ పడే అవకాశం ఉంది? టీఆర్ఎస్కి ఓట్లు. టీఆర్ఎస్కి ఎందుకు? సంక్షేమ పథకాలు మోడీ గారు కూడా బాగా చేస్తున్నారు కదా. ఓకే, ఇప్పుడు సంక్షేమ పథకాలు ఏం చేశారు? మీకు ఏమైనా యూజ్ అయిందా? షాదీ ముబారక్ కానీ కళ్యాణ లక్ష్మి కానీ రైతులకు పెట్టుబడి సహాయం కానీ అంటే మీకు కరెంటు బిల్లు చేయడం కానీ సో దీని కారణంగా టీఆర్ఎస్కే పడే అవకాశం ఉంది. మీ ఊరు పట్టుకుంటే టీఆర్ఎస్కేనా? నమస్తే అండి. ఏం పేరండి మీ పేరు? రాజలింగం. రాజలింగం. ఇక్కడేనా మీరు? జరుగుతుంది కదా వరంగల్లో. ఏ పార్టీకి ఎక్కువ పడే అవకాశం ఉంది? అంటే వాళ్ళు 40 ఏళ్ళు ప్రభుత్వం చేసినప్పుడు ఏది మన సాధన చేయలేదు. ఇప్పుడు తెలంగాణ మనం రప్పించింది, తెలంగాణ పోరాటం చేస్తాండి. ఇప్పుడు లాస్ట్ కూడా ఇప్పుడు 3 ఏళ్ళు పెంచింది కదా మళ్ళా సారు మళ్ళీ పెంచింది కదా. అందరికీ అందుబాటులో ఉండదు, అందరికీ ముఖ్యం చేస్తాం కాబట్టి కంపల్సరీ టీఆర్ఎస్ గెలుస్తుంది. గెలవాలని కూడా నేను కోరుకుంటాను. అదే పింఛన్లో పింఛన్ ఇస్తాడు, బియ్యంలో బియ్యం ఇస్తాడు. మళ్ళీ అదే కారణం వస్తే కూడా బియ్యం ఇచ్చాడు, మంచిగా డబుల్ బియ్యం ఇచ్చాడు. అక్కడప్పుడు మనది సహకరిస్తారు కదా. అదే మనకి ఇస్తారు 40 ఏళ్ళు ప్రభుత్వం చేసినప్పుడు తెలంగాణ ఎవరు తీసుకొచ్చి కేసీఆర్ తీసుకొచ్చిండు. అప్పుడు ఫస్ట్ స్టార్టింగ్లో కూడా నేను టీఆర్ఎస్ వీళ్ళు ఎంతో మంది కూడా అనుకున్నారు. ఇది కూడా దానికి అనుకున్నా, కానీ రోడ్డు మీద కూడా అనుకున్నా. కానీ గ్యారెంటీ తీసుకొచ్చిండు, ఆయన సాధిస్తాను. ఇప్పుడు కూడా సాధించాలి. ఆయన ఉన్నంత వరకు మంచి చేయాలని నా కోరిక. చేయని చెప్తే ఎంతమంది చేసినాయి. అయితే బాగున్నాడు ఇంటి వరకు వచ్చి రూపాయలు అది బాగుండేటోడు వాళ్ళు చేయని చెప్పు నాకు అది కదా. టీఆర్ఎస్ చేస్తాం, టీఆర్ఎస్ గెలుస్తుంది కంపల్సరీ. మళ్ళా గుర్తు చెప్తాను. ఇంకే నమస్తే అన్న. నమస్తే. ఏం పేరన్నా నీ పేరు? డి వెంకటయ్య. ఇక్కడేనా మీది? ఇప్పుడు ఓట్లు ఎలక్షన్ జరుగుతుంది కదా, ఎవరికి ఓట్లు ఎక్కువ పడే అవకాశం ఉంది? కేసీఆర్కి పడుతుందా? నరేంద్ర మోడీ కేసీఆర్కే పడతాయా? కేసీఆర్కే మీరు ఓటు ఎందుకు వేయాలనుకుంటున్నారు? అరే ఆయన మంచి పనులు చెప్తాను కాబట్టి అని అనుకుంటాను. ఏం మంచి పనులు చేసాను? అరే ఏమో దున్యమని చెప్తాను, అందరు చెప్తాను కదా మంచి పనులు. నీళ్ళు తెప్పించుడు, ఇది చేసుడు, అది చేసుడు అన్నీ కళ్యాణ లక్ష్మి కానీ షాదీ ముబారక్ కానీ అన్నీ చెప్తాను కదా. పెట్టుబడి సహాయం కానీ ఆయన మనీ రైతులకు కావాలని చెప్తాను. చేస్తారు. అందుకే కేసీఆర్కే ఓటు వేసే అవకాశం ఉంది. కేసీఆర్కే ఎక్కువ ఓట్లు పడతాయి. అంటే మీ ఒపీనియన్ అంటున్నారా ఎక్కువ ఓట్లు పడే అవకాశం ఎక్కువ ఉంది అంటున్నారు? ఎక్కువ అవకాశంగా ఆయనకి ఉన్నది. నాకు నమ్మకం ఉన్నది. మీకు నమ్మకం ఉంది కేసీఆర్కే ఓట్లు పడే అవకాశం? నమ్మకం ఉన్నది. ఓకే, థ్యాంక్ యూ. నమస్తే అన్న. మీ పేరండి?
పేరు గోపనమైన రాజు. గోపనమైన రాజు. గోపనమైన రాజు. ఇక్కడ ఏ డివిజన్ అంటే 46 డివిజన్. 46. ఇప్పుడు ఈ వరంగల్లో ఎలక్షన్ జరుగుతున్నాయి కదా, ఏ పార్టీకి ఓట్లు పడే అవకాశం ఉంది? టీఆర్ఎస్ పార్టీ. టీఆర్ఎస్ పార్టీకి ఎందుకంటే మన కేసీఆర్ చేసిన పనులు రాజీవ్ కళ్యాణ లక్ష్మి, రైతు బంధు, మిషన్ భగీరథ వనరు, నమస్తే. నమస్తేనా. ఇప్పుడు వరంగల్లో ఎలక్షన్ జరుగుతున్నాయి కదా, ఫస్ట్ మీ పేరు పేరు? నా పేరు కందార వీరేష్, రీజన్ మాజీ అధ్యక్షుడు. ఇంతకుముందు 33 రీజన్ పెరిగిన 46 ఏ పార్టీ పరంగా చేశారు? టీఆర్ఎస్ పార్టీ పెట్టింది ఉద్యమంలో మొదటి నుంచి టీఆర్ఎస్కే పనిచేస్తూ టీఆర్ఎస్ ఉంటూ వాళ్ళకి దాదాపుగా 10 మంది 5 మందితో స్టార్ట్ అయ్యి అక్కడ 100,000 మంది ప్రతి ఇంటికి పోయినా కూడా టీఆర్ఎస్ పార్టీ బాగా చేయాలంటే ప్రజల స్పందన చాలా బాగుండేవాళ్ళు. మొత్తం గ్రేటర్ వరంగల్లో 66కు 66 తప్పకుండా గెలుచుకునే అవకాశం ఉంది. గెలుస్తున్నాం కూడా. ఎందుకంటే కేసీఆర్ చేస్తున్నటువంటి అభివృద్ధి పనులే కానీ ఇప్పుడు ఈ మధ్యన చూడండి, ఎటు పోయినా కూడా సీసీ రోడ్లే డ్రైనేజ్ అభివృద్ధి పనులు చాలా బాగా జరుగుతున్నాయి. వాటి ప్రజల్లో చాలా అందరికీ తెలుస్తున్నది ఈ పార్టీ ఈ గవర్నమెంట్ ఎలా చేస్తున్నది. ఇంతకుముందు రాష్ట్రం రాకముందుకు ఎన్ని ఇబ్బందులు పడ్డాం, రాష్ట్రం వచ్చిన తర్వాత ఇప్పుడు ఇలా ఉంది ఈ రాష్ట్రం అనేది చాలామంది చదువుకున్న వాళ్ళు చదువుకోని వాళ్ళు కూడా ఆలోచిస్తారు. ప్రతి గడుపుకు పోయినా కూడా వాళ్ళే ఆశీర్వదిస్తున్నారు. కారు గుర్తు చేస్తాం, మా కారు కేసీఆర్ అనే స్పందన చాలా బాగుంది. ఎవరైనా పర్వాలేదు, విద్యార్థి ముఖ్యం కాదంటున్నారు. అది కారు కేసీఆర్ ప్రజల స్పందన చాలా బాగుంది. వాళ్ళకి ధన్యవాదాలు. మీ తరఫున మా తరఫున ధన్యవాదాలు కూడా తెలియజేస్తున్నాం. ప్రతిపక్షాలు ఆలోచిస్తున్నాయి. ఎందుకంటే వాళ్ళు ఏం లేదు. ఇప్పుడు మా ప్రభుత్వం మీద ఎంతసేపు నిందలు తప్ప వాళ్ళు చేసేది ఏం లేదు. వాళ్ళకి ఇంతకుముందు బీజేపీ అన్నారు. బీజేపీ రాష్ట్రం ఇక్కడ ఈ రాష్ట్రంలో ఏం చేస్తుంది, మనకు వచ్చేది ఏం లేదు. ఇక్కడి నుంచి వస్తాన్నా కూడా రాణిస్తలేరు వాళ్ళు. మనకి ఏమి ఇచ్చింది బీజేపీ కేంద్రం చేస్తుంది. వాళ్ళ రాష్ట్రాలలో కూడా ఎంత అభివృద్ధి వచ్చిందో కోచ్ ఫ్యాక్టరీ ఇక్కడ పడేది తీసుకుపోయి ఎక్కడ వేసారు వాళ్ళకి అర్థం లేదు. వాళ్ళకి ఏ మొక్కం పెట్టుకొని ఇలా ఓట్లాడి కనుక బీజేపీ వాళ్ళు. కాంగ్రెస్ కూడా ఈ రాష్ట్రం రాకుండా ఎన్నో అవమానాలు, కరెంటు కోతలు ఉండే, రైతుల బాధలు ఉండే, నీళ్లు రాక నిప్పు ఏమి లేకుండా ఉండే. ఇప్పుడు రాష్ట్రం వచ్చిన తర్వాత రైతులు కూడా గుండె మీద తీసుకొని పండుతున్నారు, నిద్రపోతున్నారు. ఒకప్పుడు అర్ధరాత్రి 2 గంటల కరెంట్ వేసుకునే పరిస్థితి ఉంది. ఇప్పుడు అలాంటిది ఏం లేదు. 24 అవర్స్ కరెంటు మా ప్రభుత్వం ఇస్తున్నది. ప్రతి సంక్షేమ పథకాలు ప్రజలకు చేరువయ్యే విధంగా అమలు చేస్తున్నారు మా కేసీఆర్ గారు. తప్పకుండా మీరు టీఆర్ఎస్కే ఓటేసుకోవాలి డిసైడ్ అయ్యింది. తప్పకుండా మా 46 డివిజన్లు కూడా అత్యధిక మెజార్టీతో గెలిపించుకుంటాం. గెలుస్తున్నారు. మేము కూడా కష్టపడుతున్నాం. ప్రజలు